కంట్రోల్ అవ్వదు అని అంటారు. అది అవుతుందా మేడం? దానికి సజెషన్స్ ఏమన్నా? మేడం పీసీఓఎస్ అనే ప్రాబ్లం పిల్లలు వస్తుంది కదా, అది రేపు ఫ్యూచర్లో రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? మేడం పిల్లలకి హెచ్పివి వ్యాక్సిన్ వేయించాలంటున్నారు కదా, అది కంపల్సరీ వేయించాలా? టెలిమానస్ అనే ప్రోగ్రాంలో ఒక మనకి టోల్ ఫ్రీ నెంబర్ అనేది ఉంటుందండి, 14416. ఈ నెంబర్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది వీళ్ళ స్టాఫ్కి. సో దీనికి మనం కాల్ చేసి మనకి ఏ విధమైనటువంటి మానసిక సమస్యలు కానీ, యాంగ్జైటీ ఇష్యూస్ కానీ, ఎలాంటివి ఉన్నా కానీ వాళ్ళతో షేర్ చేసుకోవచ్చు. సో దానికి తగ్గట్టు వాళ్ళు మనకి ప్రత్యేకమైన సూచనలు ఇవ్వడం జరుగుతుంది. సో ఈ నెంబర్ని అందరూ యూటిలైజ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. మహిళా దినోత్సవం సందర్భంగా బాలు పాషా టైలర్స్ వాళ్ళు మా స్టాఫ్కి కొన్ని హెల్త్ టిప్స్ చెప్పండి అని ఇన్వైట్ చేశారు. అయితే దాంట్లో భాగంగా వీళ్ళు మానసికంగా స్ట్రాంగ్ ఉండాలి, ఫస్ట్ శారీరకంగా కన్నా మానసికంగా హెల్తీగా ఉండాలి, స్ట్రాంగ్గా ఉండాలి అనే ఉద్దేశంతో వీళ్ళకి కొన్ని సూచనలు ఇవ్వడం జరిగింది. అయితే నుంచి ఉన్నారు కదా, విలేజెస్ లో కూడా ఏంటంటే ఆరోగ్య మహిళా క్లినిక్స్ ఇచ్చారు. ఎందుకంటే ఒక ఉమెన్ అనే వాళ్ళు హెల్తీగా ఇండిపెండెంట్ గా ఉన్నట్లయితే కుటుంబం చాలా వరకు డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. ఎందుకంటే వాళ్ళు కొంచెం ఎడ్యుకేట్ అయ్యి ఉండి పిల్లల్ని కూడా ఎడ్యుకేట్ అనమాట. లైక్